అడ్డకత్తెరలో పోక చెక్క అన్న చందంగా మారింది రెండు పార్టీల అభ్యర్థులకు రెబల్ క్యాండిడేట్ల పనితీరు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్. అధికార పార్టీలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అదే పార్టీలో కొనసాగుతున్న జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి స్థానికుడు, స్థానికత, స్థానికేతరులంటూ పలు దఫాలు స్థానిక ఆత్మగౌరవ యాత్ర పేరుతో మాతృమూర్తుల ఆత్మగౌరవ యాత్ర పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలు, తమ ఇంట్లో పనిచేస్తున్న వారికి అక్రమంగా మున్సిపాలిటీ నుండి తన అధికారంతో జీతాలు ఇప్పించడం, మున్సిపాలిటీ నుండి వారి అనుకూల వ్యక్తులకు జీతాలు చెల్లించడం లాంటివి ఎండగడుతున్నాడు. మున్సిపాలిటీకి చెందిన 50 కోట్ల రూపాయల భూమిని అక్రమార్కులు స్వాహా చేయడం, ఇలా పలు రకాలపై మీడియా సమావేశం నిర్వహిస్తూ వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తున్నాడు. తనకి ఇవ్వాలంటూ చెప్పకనే తనకు టికెట్ కావాలంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వ్యతిరేకిస్తూ ఆరోపణలు చేస్తున్నారు జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుండి ఇటీవల నంద్యాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాత్రం తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి టీడీపీ అధిష్టానం ఎన్ఎండి ఫరూక్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ తన కార్యకర్తలను నిరుత్సాహపరచకూడదు అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ఓవైపు పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్తూనే అభ్యర్థి ప్రకటించిన ఎన్ఎండి ఫరూక్ కు సహకరించేది లేదంటూ బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తమ క్యాడర్ తో ప్రచారం నిర్వహిస్తామనడం నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారంగా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీకి రాజీనామా కూడా చేయబోతున్నారు అంటూ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానికుడైన తనను గుర్తించి పార్టీ అధిష్టానం తనకు టికెట్ కేటాయించడంతో ఎన్ఎండి ఫరూక్ వారి తనయుడు ఫిరోజ్ 2024లో ఎన్నికల్లో విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేస్తామంటూ చెప్తుండటంతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కార్యకర్తలు, పార్టీ అభిమానులు గందరగోళానికి గురవుతున్న పరిస్థితి నంద్యాల నియోజకవర్గంలో నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో నుండి వచ్చే సంక్షేమ పథకాలను చూపిస్తూ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటూ రానున్న 2024 ఎన్నికల్లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్లీ నంద్యాల ప్రజలు శిల్పా కుటుంబాన్ని ఆశీర్వదించి గెలిపిస్తారంటూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందంటూ నియోజకవర్గాల్లో పలువురు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే. మరి 2024 ఎన్నికల్లో తమ పార్టీల్లో నెలకొన్న రెబల్ అభ్యర్థుల క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులను అయోమయానికి గురి చేసే విధంగా నంద్యాల నియోజకవర్గం ఉందన్నది సత్యం. మరి ఇరు పార్టీల అధికారులు రెబల్ అభ్యర్థులకు సర్ది చెప్పేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, పోటీ చేసే అభ్యర్థులకు రెబల్ అభ్యర్థులు సహకరించే విధంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అనేది వేచి చూడాల్సిందే.